నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డిల పంచాయతీ కాకరేపుతోంది. వీరిద్దరి అంశం ప్రస్తుతం ఢిల్లీ హైకమాండ్ దృష్టిలో పడింది. ఇరువురిని ఢిల్లీ పెద్దలు బుజ్జగిస్తున్నారని తెలుస్తోంది. వీరి బెట్టు దిగాలంటే మాత్రం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా? జీవన్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు హైకమాండ్ ఏం చేస్తుందన్న అంశం కూడా ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి మెట్టుగూడ ఎక్స్ కార్పొరేటర్ సునీత గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ బీజేపీ అధికార ప్రతినిధి తల్లోజు ఆచార్య గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ మరి కాసేపట్లో గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అవుతారు కాంగ్రెస్ నుంచి. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ఆచార్య గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఆల్రెడీ అటు జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అంశం గురించి రకరకాలుగా మనం వింటూనే ఉన్నాము. అటు ఇద్దరు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అటు కేంద్రంలో ఉన్న పార్టీ కానీ అటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి ఎవరు ఇవ్వలేదు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కమెంట్స్ కూడా విన్నాం. సో ఏంటి అసలు బీజేపీ నుంచి వెళ్లిన మాజీ మంత్రులకి ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రాధాన్యం ఇవ్వడం ఏ రకంగా చూస్తుంది బీజేపీ? బీజేపీలోకి వెళ్ళినటువంటి మంత్రులు ఎవరు కూడా లేదు. కాంగ్రెస్ లోకి వెళ్ళి రాజగోపాల్ గారు వచ్చి మళ్ళా వెళ్లిపోవడం జరిగింది ఎన్నికల ముందు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలలో మేము ఒక పార్టీగా మేము మాట్లాడడం అంత సమంజసం కాదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీల్లో కొన్ని కలహాలు, కొన్ని అంటే కొన్ని ఇబ్బందులు అనేది అన్ని రాజకీయ పార్టీలలో ఉంటాయి. దాన్ని మేము ఇవాళ ఏలెత్తి ఆ పార్టీలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మేము ఏలెత్తి చూపడం అంత సమంజసం కాకుండా, రాజకీయ పార్టీలో అధికార పార్టీ, మిగతా వారు దయచేసి మ్యూట్ లో పెట్టండి, డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి ఆచార్య గారు. అధికార పార్టీ కాబట్టి కొంతమందికి ఆశతోటో మాట ఇచ్చినటువంటి విషయాలతోటో అంతర్గతంగా వాళ్ళు బాధపడుతూ అప్పుడప్పుడు అక్కసు వెళ్ళగక్కడం అనేది జరుగుతున్నది. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు అయితే మంత్రి పదవి విషయంలో తనకు మంత్రి ఇవ్వలేదనేది సీనియర్ నాయకుడు, నేను ఎమ్మెల్సీ ఉన్నా అనేటువంటిది ఉంటే ఉండొచ్చు. కానీ అక్కడ బీఆర్ఎస్ కు చెందినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ లో తీసుకోవడం, ఆ ఇద్దరి మధ్యలో అతను చేతిలో జీవన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల ఇవాళ తనకు ఒక వ్యక్తిగతమైనటువంటి నేను ఉండంగా ఇక్కడ ఉండంగా నా మీద గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిని తీసుకొని ఇవాళ ఇక్కడ అధికార పార్టీ వ్యక్తిగా చెలామణి అవుతున్నప్పుడు తనకు కొంత ఇబ్బందులు ఉన్నటువంటిది వాస్తవం. దీన్ని అధిష్టానానికి ఏ రకంగా తీసుకెళ్లాలనేటువంటిది వాళ్ళ పార్టీ అభిప్రాయం. దాంట్లో మేము పెద్దగా జోక్యం చేసుకొని మేమేదో దాన్ని డిబేట్ చేసి చెప్పడం అనేటువంటి. ఒక నిమిషం ఆచార్య గారు, ఒక నిమిషం. సునీత గారు, మీ మొబైల్ అడ్డంగా పెట్టండి, లేదంటే ఆటో రొటేషన్ ఆన్ చేయండి. స్క్రీన్ కి సెట్ అవ్వట్లేదు అది. ఎస్ ఆచార్య గారు, ఒకటి ఏంటంటే బీజేపీలో అసంతృప్తి కారణంగానే ఆయన కాంగ్రెస్ లో చేరారని చెప్పేసి మరో వాదన. అండ్ ఇంకొకటి, ఇప్పుడు బీజేపీలో దక్కని ప్రాధాన్యత అక్కడ వస్తుంది. అట్లీస్ట్ వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అప్పుడు అసంతృప్తిలో ఉన్నారు బీజేపీలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అసంతృప్తితో ఉన్నారు. బట్ వాళ్ళు ఏదో మాట్లాడడానికైతే ప్రయత్నం చేస్తున్నారు కదా. నేను బీజేపీ తోటి అసంతృప్తి ఉండడనే విషయాన్ని నేను ఏకీభవించను. ఆయన బీజేపీలోకి వచ్చిండు, రాజీనామా చేసిండు, పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఎన్నికల ముందు ఆయన కొంత సర్వే చేసుకోవడం, అధికారంలోకి వచ్చే పార్టీలకు కేసీఆర్ ని గద్దెదిప్పాలి, బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు పోవాలి అనేటువంటి దాంట్లో ఆయన పూర్వపు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళడం జరిగింది. మా దాంట్లో పెద్దగా అతను కొన్ని సంవత్సరాల పాటు ఉన్నది ఏం లేదు. ఉంటే 6 నెలలు ఏమున్నాడో, 6 నెలలో 7 నెలలో ఉండొచ్చు, అంతకంటే అదేం లేదు. ఆయన బీజేపీలోకి వచ్చినప్పుడు కూడా అనేక విషయాలు, కొన్ని వేల రూపాయల కంట్రీలు ఇచ్చినందుకే వచ్చిందన్నారు. మళ్ళీ 6 నెలల్లో పోతే ఆ కాంట్రాక్టులు ఏమైపోయినాయి అంటే ఇవన్నీ కూడా కొన్ని రూమర్స్ వస్తుంటాయి. ఇవాళ ఆయన అక్కడ
మంత్రి పదవి ఇస్తానొచ్చు, ఆయనని వాడుకోవచ్చు ఆ పార్టీ. ఆ విషయాలల్లో తను ఫెడప్ కావచ్చు. కానీ ఇవాళ మేము ఒకటే చెప్పేది, కాంగ్రెస్ పార్టీలో ఈ రెండు అంశాలు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాళ్ళ కేంద్ర పార్టీ కనీసం ఇన్ని రోజులకు పరిశీలన చేస్తామనేటువంటి విషయంలో రావడం, అది ఎవరికైనా ఆ పార్టీని చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే. కాబట్టి దాంట్లో పెద్దగా మేము భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పెద్ద చర్చ చేసి దాన్ని డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సునీత గారు, సో ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ అంతర్గత కుమ్ములాటలు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కానీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ కానివ్వండి, ఏ రకంగా చూస్తున్నారు? ఈ పంచాయతీలు ఏమన్నా ప్రభుత్వం పైన ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకుంటున్నారా? ముఖ్యంగా మీకు తెలిసిందైతే ప్రజలకందరికీ తెలిసింది ఒకటే, కాంగ్రెస్ ఆటో రొటేషన్ ఆన్ చేయండి మీ మొబైల్లో. ఆల్రెడీ అయిందండి. ఓకే సరే, మీరు ఒకసారి అది చూడండి. నేను మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. సతీష్ గారు, గుడ్ మార్నింగ్. మేడం, గుడ్ మార్నింగ్. ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిజంగానే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నారా ఏంటి? రాజ్యసభకు కూడా పంపిస్తారు జీవన్ రెడ్డిని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి, అవునా, నిజమా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆచార్య గారికి, అదే రకంగా అనలిస్టు మల్లేశ్వర్ గారికి, బీఆర్ఎస్ నాయకురాలు సునీత మేడం గారికి, మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, జీవన్ రెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు. అటు పిసిసి కానీ ఏఐసిసి కానీ ఖచ్చితంగా వారి యొక్క సేవలు అవసరం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా జగిత్యాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలకు సేవ చేయాలి, ఇంకా ఎక్కువ స్థాయిలో నేను హామీలను నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి అని చెప్పి ప్రత్యక్షంగా ప్రస్తావినటువంటి పరిస్థితి. సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పిసిసి సమన్వయంతో ఏఐసిసి వారిని ఆ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సచిన్ సావంగ్ గారితో కూడా చర్చలు జరిపి ఖచ్చితంగా సమస్యను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఖచ్చితంగా వారి సేవలు పార్టీని వినియోగించుకోవడానికి పిసిసి సమన్వయంతో పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు ఆధారంగా వారితో చర్చించడానికి శాయశక్తులా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా వదులుకోవడానికి ఇష్టం ఉండదు. వారి యొక్క సేవలు పార్టీకి, అక్కడ జగిత్యాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమనే ఆలోచనతో, దానికంటే మించి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పిసిసి గాని ఏఐసిసి గాని వారి సందర్భానుచితంగా సముచిత న్యాయం కల్పించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసినటువంటి శ్రీధర్ బాబు గారు మంత్రి గారు కూడా వారితో ఎప్పటికప్పుడు చర్చిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వారికి కొంత మేరకు నష్టం జరుగుతున్నప్పటికీ కూడా పార్టీ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు చేయవలసినటువంటి బాధ్యత కూడా పార్టీ పైన ఉంది కాబట్టి ఆ దిశగానే అటు జీవన్ రెడ్డి గారు కానీ ఇటు రాజగోపాల్ రెడ్డి గారికి కానీ అవసరాన్ని బట్టి సంస్థ న్యాయం కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాప్రభుత్వం కానీ సంస్థానం కల్పించే అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదనేది భావించవలసినటువంటి సందర్భం. అంటే ఒకటి, జీవన్ రెడ్డి విషయానికి వస్తే స్వయంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన ఆయన డైరెక్ట్ అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. దానికేం చెప్తారు మరి? అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవము. ఖచ్చితంగా అక్కడక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే వారు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని ఆలోచన చేస్తా ఉంది. ఏ విధంగా అలాంటి గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేయడానికి ఆలోచన చేస్తా ఉంది తప్పితే వారిని ఎక్కడ డిమేనేజ్ చేయడం కానీ లేకపోతే వారికి సంస్థానం కల్పించొద్దు అనే ఉద్దేశం పార్టీకి కానీ ప్రజాప్రభుత్వానికి ఎక్కడ కూడా లేదు. ఓకే, ఎస్ మల్లేశ్వర్ గారు, ఒక నిమిషం అండి. ఎస్ సునీత గారు, ఓకేనా మీకు ఇప్పుడు? ఓకేనండి. ఎస్ సునీత గారు, ఏం చెప్తారు? ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు? ఇప్పుడు మీకు తెలిసినట్టయితే మేడం, జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు కాబట్టి ఈ రోజు చాలా మనస్ఫూర్తి గురవుతున్నారంటే ఎవరి వల్ల? రేవంత్ రెడ్డి వల్ల. అంటే ఈ రోజు ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న సీనియర్ నాయకులందరినీ తొక్కేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ లకేంచి పోయిన డాక్టర్
సంజీవ్ గారిని అంత ప్రిఫరెన్స్ ఇవ్వని అవసరం లేదు. మొన్న కూడా జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో కూడా సంజీవ్ గారు చెప్పినట్టే వాళ్ళకే ఇచ్చుకున్నారు. కాబట్టి ఆయనకు చాలా మనసు ఎంత అంటే అంత చాలా బాధపడి ప్రజలందరికీ చెప్పుకుంటున్న బాధతో హైకమాండ్ పిలిచి మీకు రాజ్యసభ లేకపోతే మినిస్ట్రీ ఇస్తామన్నట్టు చెప్పినట్టు మాకు కూడా తెలిసింది. ఏంటంటే ఎక్కడ బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారని భయంతో నిన్న పిలిచినట్టు తెలిసింది. ఏంటంటే ఆ భయం అనేది మా దగ్గరకు వచ్చే భయం అనేది ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అర్థమైపోయింది. ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులను గాని ప్రతి ఒక్క మినిస్టర్ ఎమ్మెల్యేలని గాని పాత వాళ్ళని అందరినీ తొక్కేయాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కేవలం సీఎం కుర్చీ వల్ల. అంటే ఒకటి సునీత గారు, ఎందుకు జీవన్ రెడ్డి మనస్తాపానికి గురవుతున్నారు అని అనుకుంటున్నారు? అవునండి, ఒక సీనియర్ నాయకుడు అయి ఉండి పాపం పట్టించుకోవాలి కదా దేనికైనా గానీ రేవంత్ రెడ్డి గారు. ఎవరిని పట్టించుకోకుండా ఒక గెలిచిన వాళ్ళను వచ్చిన వాళ్ళ అంటే ఇప్పుడు కేవలం వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే రేపు నా సీటుకి ఎక్కడ ఏం కాకుండా చూసుకుంటారు వీళ్ళు అనేదే ఒక పెట్టుకున్నాడు. కానీ ఇంకా అందులో ఏమీ లేదు. పాపం ఇప్పుడు కోమటి దాన్ని ఆయన అయితే ఘోరం ఉంది. రాజగోపాల్ అన్నదైతే ఆయనకి ఎన్నికెంచి వచ్చి పాపం సీట్ అడుగుతున్నాడు. పోనీ వాళ్ళ దాంట్లోనే అంత గొడవలు అవుతుంటే మరి అంత పట్టించుకోకుండా ఉంటుంటే అంత లైవ్ గా చెప్తున్నాడు నెక్స్ట్ సీఎం నేను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు సీఎం ఎవరేందో ప్రజలే చెప్తాడు 2 ఏళ్ళ. ఏంటంటే ఇప్పుడు మహేష్ గౌడ్ గారు వచ్చేసి ఇంకా 10 ఏళ్ళు కూడా మేమే అంటారు. ప్రెసిడెంట్ గారు వచ్చేసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు వచ్చేసి అంటే ఎవరు ప్రభుత్వం ఎవరు వేస్తారు ఓట్లు, ఏం చేసిరు, ఏం గ్యారంటీలు ఇచ్చిరు, మీరు 6 గ్యారంటీలు ఏమి ఇచ్చిరు, మీకు ఎవరు ప్రజలు వేస్తారు. మొన్న జరిగినట్టయితే మున్సిపల్ ఎలక్షన్ లో మీకు తెలిసిందైతే మీకు వాళ్ళకు 15 లక్షలు వేస్తే మాకు 200 తక్కువ 11 లక్షల ఓటర్స్ వేసిరు మాకు. అంటే ఓట్లు వేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ రూలింగ్ పార్టీలో ఉండి వాళ్ళకి ఒక సిగ్గుచేటు అనేది ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మాకు ఎన్ని ఓట్లు పడ్డాయి, వాళ్ళకి ఎన్ని ఓట్లు పడ్డాయి. మా రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు మీరు చూసినట్టయితే మీరు చూడండి అక్కడ ఎట్లా ఉందో, మా రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉండేనో, వీళ్ళ రూలింగ్ పార్టీలో మేము ఎన్ని గెలిచినామో వాళ్ళు చూసుకోండి. వాళ్ళకు ఒక సిగ్గుచేటు ఉండాలా. ప్రజలు ఆల్రెడీ వెనుపోటు చూపిస్తున్నారు. ఏంటంటే ఈ రోజు ప్రజలు అనేది చూపిస్తున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళను కేవలం చీరలతో కుక్కర్లతో చూపిస్తున్నారు, సానుభూతితోటి. గాని అవి కూడా గవిట్లతోటి గెలిచారు కానీ ఇంకా అందులో ఏం లేదు. ఓకే, అంటే నిజంగానే ఒకవేళ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే జీవన్ రెడ్డి వస్తే గనక బీఆర్ఎస్ లోకి జాయిన్ చేసుకుంటారా, లేదంటే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? అవి మా హైకమాండ్ చూసుకుంటదండి, మాకు సంబంధం లేదు. ఎందుకంటే హైకమాండ్ లేని అంటే ఇందాక అన్నారు కదా బీఆర్ఎస్ లోకి ఎక్కడ వచ్చేస్తారనే భయంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు. నేను వాళ్ళ హైకమాండ్ పిలుచుకున్నారు. నేను వాళ్ళ హైకమాండ్ పిలుచుకున్నారంటే అర్థం చేసుకోవాలి కదా. ఓకే, ఎక్కడ జాయిన్ అవుతారు పోయి మాట్లాడుకుంటారా అని కదా. సీనియర్ నాయకుడు అండి ఎవరైతే ఏంది పాపం ఆయన ఎంత బాధపడ్డాడు ఉండొచ్చు. అంటే కేవలం నువ్వు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తావు కానీ వేరే వాళ్ళకి ఇయ్యరా? ఈవెన్ అదే ఇప్పుడు మీరు అంటున్న మాట లేక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా అన్నారు బీఆర్ఎస్ లో కూడా సరిగా ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మేము పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పేసి చాలా మంది కూడా అన్నారు కదా. అంటే పట్టించుకోనప్పుడు వాళ్ళకు టికెట్ ఇది ఎగ్జాంపుల్ చూడండి. కడియం శ్రీహరి గారికి ఇప్పుడు మేము ఏం తక్కువ చూసినామండి. ఎవరికైనా ఈ 10 మంది మేము వీధి కుక్కలకు మేము చెప్పేది ఒకటే, వీళ్ళకి ఏం తక్కువ చూసినాం. టికెట్ ఇచ్చి గెలిపించి మా దాంట్లో ఉండి మా దాంట్లో సీట్ ఇచ్చి మాకు గెలిపించి మాది తప్ప, మా కేసీఆర్ గారిది తప్ప గెలిపించుకోనికి వాళ్ళు కాంగ్రెస్ లోకి పోయారంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి పోయారు. అంతేగాని ఇక్కడ ఏం లేదు. ఈ రోజు టికెట్ ఎవరు ఇచ్చిరు ఏం కథ అనేది మాట్లాడకుండా వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మినిస్టర్లే మాట్లాడకుండా కేవలం బీఆర్ఎస్ నుంచి పోయిన జాయినింగ్ అయిన ఎమ్మెల్యేలతోటే కేసీఆర్ గారిని అనిపిస్తున్నారు కానీ అక్కడ ఏమీ లేదు ఆడ. ఓకే, సరే మాట్లాడదాం దీని గురించి. సతీష్ గారు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. నేను మళ్ళీ వస్తాను. మల్లేశ్వర్ గారు ఎట్లా చూస్తున్నారు ఈ సిచ్యువేషన్స్ ని? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు పెద్దలు ఆచార్య అన్న గారికి మరి డీటెయిల్ క్వశ్చన్ వస్తాం. వాస్తవంగా కాంగ్రెస్ లో ఇట్లాంటి సమస్యలు, ఇట్లాంటి ఫిర్యాదులు, ఇట్లాంటి చల్లార్పులు అనేది అది పెద్ద సహజంగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భం చూసి ఈ రాజగోపాల్ రెడ్డి విషయంలోనే మనం సార్ ఎందుకంటే నేను మీ సంగతిలో చూస్తా లేకపోతే ఇది చేస్తా అది చేస్తా అని రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి కొత్తగానే కాదు, నేను నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అయితే అని చెప్పిన వచ్చాను. ఇటువంటి సందర్భాలను మనము కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా తీసుకుంటుంది, ఈజీగా చలార్చడానికి కూడా వెళ్తాడు.
మన పెద్దలు ఆచార్యంగా చెప్పాడు, పార్టీ పరమైనటువంటి అంశాల మీద మాట్లాడకూడదు అంటే అది వాస్తవంగా ఆయన మాట్లాడకపోవడానికి కారణం కూడా ఏంటంటే ఇవన్నీ ఏ పార్టీలైనా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు అలగడం ఉద్యోగింపులు ఇవన్నీ సహజంగా నడుస్తూ ఉంటాయి. అది ఆ క్రమంలోనే ఇవాళ వీరి సమస్య ఏదైతే ఉన్నదో అక్కడికి సెంట్రల్ కి పేరుటువంటి సందర్భము పోయిందని ప్రచారం అయితే ఉన్నది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఇష్యూ అంతా కూడా మంత్రి పదవి గురించి నాకు ప్రామిస్ చేసేదానంటే, ప్రామిస్ చేయడానికి రకరకాల ఇష్యూస్ ఉంటాయి, రకరకాల సందర్భాలతో ప్రామిస్ చేస్తూ ఉంటాం. కానీ అందరికీ దానికి కోటాను అయితే మంత్రి పదవులను చేసే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఆల్రెడీ 3 మంత్రులు ఉన్నారు, మరి 2 మంత్రులు ఉన్నారు సీనియర్స్, అందులో వెంకటరెడ్డి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబట్టి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ పేషి లేదు, కానీ వెంకటరెడ్డి ఒకటే కుటుంబం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే వెంకటరెడ్డిని పక్కన పెట్టాల్సిన అవసరం. మరి వెంకటరెడ్డి పక్కన పెట్టి ఆయనకి ఏమైనా పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఏమైనా అవకాశం ఇస్తే రాజగోపాల్ రెడ్డిని ఏమైనా తీసుకుంటారు. ఎందుకంటే అయితే బిఫోర్ జైనింగ్ అప్పుడు అదే జరిగింది. తర్వాత రెండవది ఏదైతే మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కొంత భుజస్కంధాలకు వేసుకొని చేసిందని చేయలేదు కాదు, చేస్తారు కానీ వీళ్ళు మాటలతోటే ఎదుటోళ్లకు గాయాలు చేస్తారు, మాటలు మనసుతో పెట్టేటువంటి సందర్భాలు. ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఆఖరికి అన్నదమ్ముల మధ్యనే ఒక మంటలు వేసేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి ఇష్యూ ఈ మంత్రివర్గ విస్తరణతో సమసిపోతుంది. అయితే ఒకవేళ మంత్రిగా అకామిడేట్ చేయాలనుకుంటే సొంత కుటుంబం నుంచి వాళ్ళ అన్ననే పక్కన పెడితే తప్ప అది పరిష్కారం కాదు. తర్వాత ఇప్పటికే బీసీ ఉద్యమం చాలా సీరియస్ గా నడుస్తా ఉన్నది. బీసీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డికి ఇచ్చుకుంటా పోయే పరిస్థితి అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు లేదు. ఎందుకంటే ఒక అకామిడేట్ చేయాలంటే వెంకటరెడ్డిని పక్కా తీయాలి, లేదనుకుంటే ఇంకో రెడ్డిని మార్చే అవకాశము తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ జీవన్ రెడ్డి కాడికి వస్తే జీవన్ రెడ్డి సరే మనుషులు సీనియర్ నాయకులు ఓకే, కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాల్లో ఫిరాయింపుల వ్యవహారాన్ని కొంత కాంగ్రెస్ స్థానిక ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, అక్కడ మన సంజయ్ మీద ఓడిపోయిండు, ఇది ఓకే బాగానే ఉంది. కానీ తీసుకున్న నుంచి డే 1 నుంచి కొంత అసంతృప్తితోటి ఉంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే వీళ్ళది చిలికి గాలివన లాగా ప్రతి ఎన్నికల్లో కొంత పోటాపోటీ నడిపిస్తా ఉన్నారు. కానీ ఒక లక్కీ ఏదంటే పోటీ పడతా ఉన్నారు సంజయ్ జీవన్ రెడ్డి గాని ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఒక వీళ్ళ గ్రూప్ వాళ్ళనే గెలిపించుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కొంత అడ్వాంటేజ్ ఉంది. మళ్ళీ ఇంకొకటి ఈ సిచ్యువేషన్ లో ఇంకొక క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి మల్లేశ్వర్ గారు. ఎందుకంటే అటు రాజగోపాల్ రెడ్డి మళ్ళీ జీవన్ రెడ్డి ఇద్దరు రెడ్డిలకే ఇస్తే గనక మళ్ళీ అసలే బీసీలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ అది ఇంకొక టర్న్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఏ రెడ్డికి రాదు. ఇప్పుడు వస్తే ఒక రెడ్డి ఏ రెడ్డినన్నా సిట్టింగ్ రెడ్డిని తీస్తే తప్ప ఒక రెడ్డికి వస్తుంది, ఒక్క రెడ్డికి వస్తుంది. కానీ జీవన్ రెడ్డి గారి లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారి ఇద్దరికి అకామిడేట్ చేసే పరిస్థితి లేదు. అధిష్టానం కూడా చాలా వాళ్ళ రాజకీయ చరిత్ర వాళ్ళ తెలియకలు వాళ్ళు మనం ఊహాగాన క్యాసెట్స్ అంతా రాసుకుంటా పోతా ఉన్నారు. కానీ మనం మీడియాలలో చెప్పుకున్నంత ఈజీగా ఇద్దరికి అకామిడేట్ చేసే పరిస్థితి అటువంటి పరిస్థితి కనుక అయ్యేదంటే కాంగ్రెస్ చాలా కష్టాలను తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో జీవన్ రెడ్డికి వాళ్ళ అధిష్టానం వాళ్ళ జాతీయ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గాని ఖర్గే గాని ఏమైనా ప్రామిస్ చేసి మీ నాయకత్వానికి భరోసా ఈ ఇబ్బంది ఏముండదు అని చెప్పి ఏమైనా ప్రామిస్ చేస్తే జీవన్ రెడ్డి ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తి కనుక వినే అవకాశం కూడా ఉంటుంది. ఆ పద్ధతులు పిలిచి మాట్లాడతారనేది అందరు అనుకుంటా ఉన్నారు. మరి ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ పోతున్నది ప్రచారం జరిగింది. బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తర్వాత బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పోతే ఏ పార్టీ గౌరవం ఉంటుందో సేమ్ టైం ఇక్కడ కూడా మనకు ఇంత ముందు ఉన్నటువంటి తప్పులు బీఆర్ఎస్ చేయాలనుకుంటా. ఎందుకంటే ఈ ఫిరాయింపులు ప్రోత్సహించి ఇవాళ
అడుగుపెట్టింది బీఆర్ఎస్. ఇప్పుడు మళ్ళీ కూడా ఇటువంటి అవకాశాల కొరకు ఆ ప్రయత్నం అన్నా అడిగేం పట్టలేం మేము అన్నా. అయితే ఇవాళ ఓడిపోవడానికి ప్రధాన కారణమే కిరాయింపులది. అది తెలవాలి. 88 సీట్లకి ఎందుకు తీసుకున్నారు, ఎందుకు వ్యతిరేకత పెంచుకున్నారు అనేది మీకు తెలవాలి, మీ నాయకుడికి తెలవాలి. ఎందుకంటే ఇవాళ అదే వాళ్ళు చేసిన తప్పే ఇవాళ కాంగ్రెస్ చేసింది అనే దాని మీద చేసిన రేవంత్ రెడ్డి గారు దొంగ హామీలకు ప్రజలు చూపించారన్న, అంతేగాని ఇంకేం లేదు. దొంగ హామీలు ఇచ్చింది అందరికి. దొంగ హామీలు 2000 పెంచినని 4000 చేస్తా అన్నారు. ఈ దొంగ హామీలు ఇచ్చి దొంగ హామీలతో గెలిచిన రేవంత్ రెడ్డి, అంతేగాని కేసీఆర్ ఈ రోజు 10 లక్షలు ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి, 15 లక్షలు ఇస్తా. మరి అది ఎక్కడ పోయింది? సునీత గారు ఒక్క నిమిషం చెప్తారు. ఎస్ మల్లేశ్వర్ గారు. ఇప్పుడు ఫిరాయింపులది ప్రధానంగా ఉన్నది. మొన్న వీళ్ళకి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనేక సందర్భాలలో చెప్పింది, ఏది మీ ఫిరాయింపులో ప్రోత్సహించాము, ప్రోత్సహిస్తే మమ్మల్ని కొట్టాలని చెప్పినటువంటి సందర్భం. కానీ దానికి కారణం ఏంటి అని అంటే మళ్ళా గెలిచిన ప్రభుత్వం ఏర్పాటు చేసి కనీసం నెల రోజు కూడా కాలేదు, ప్రభుత్వం కోల్పోతాను, ప్రభుత్వం ప్రచారానికి రేవంత్ రెడ్డి అలర్ట్ కావడము, ఫిరాయింపు వాళ్ళు బస్తవనంలో తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూసినా దాన్ని ఎవరు తప్పమట్లేదు. ఇప్పుడు ఏమన్నా తప్పమట్టేదంతా కూడా న్యాయస్థానము, ఆ స్పీకర్ కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి. అది సరే, అది ఏం చూసుకుంటారనే వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ అన్ని పార్టీలు చేసేది కూడా ఇటువంటి తప్పిదాల వల్లనే వాళ్ళు నష్టపోతున్నారు అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఇష్యూ అంతా కూడా కుటుంబానికి ముడిపడి ఉన్నది. వెంకరెడ్డిని తీస్తే తప్ప రాజగోపాల్ రెడ్డికి అవకాశం. ఇప్పుడు చేయాల్సిందంత ఏంటంటే వెంకరెడ్డికి జాతీయ స్థాయిలో పార్టీ పదవికి ఏమన్నా అకామిడేట్ చేస్తే తప్ప రాజగోపాల్ రెడ్డికి బెర్త్ దొరకదు. సేమ్ టైం జీవన్ రెడ్డికి ఇప్పుడు రాజ్యసభ 2 కాలని రెండిట్ల ఒకటి ఆల్రెడీ సింగ్వికి కొంత ప్రామిస్ చేసింది. ఇప్పుడు 2 కాంగ్రెస్ కి వచ్చినా కూడా ఆడ ఇప్పుడు హేమా ఏమీలు ఉన్నారు. ఇప్పుడు ఇలా బీసీ వాళ్ళ పెట్టుకున్నటువంటి హనుమంతరావు ఎటుపోతుంది. ఇప్పుడు రెడ్ల పంచాయతీ తీసుకొచ్చి ఇద్దరు రెడ్లకి అవకాశం ఇవ్వాలని పంచాయతీ చెప్తుంది. కానీ మరి హనుమంతరావు పార్టీ జనరల్ కొట్టుకుంటా ఉన్నాడు. హనుమంతరావు ఒక బీసీ నాయకుడు, బీసీ వాళ్ళని బలంగా వినిపిస్తున్నటువంటి నాయకుడు ఉన్నాడు. తర్వాత ఇంకా ఇప్పుడు వేమ నరేందర్ రెడ్డి గారు మరి పార్టీ సేవలు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఇంతవరకు ఆయన కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పిరు, మళ్ళా తీరా అది ఇవ్వనటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు పార్టీని మోసి పార్టీని వాళ్ళ అధికారంలో తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నంలో కీలక భూమిక పోషించినటువంటి నాయకులు కూడా ఉన్నారు కదా. కాబట్టి అధిష్టానం ఏది చేసినా, ఏది నిర్ణయం తీసుకున్నా కూడా అటువంటి సందర్భంలో వీళ్ళు కొత్త దాన్ని వేచి చూసే ధోరణి ఉంటే తప్ప, ఏదో అసంతృప్తి వెళ్ళగలుగుతారు తప్ప దాన్ని తిరుగుబాటు చేసే ప్రయత్నం అయితే ఇక్కడ చేయరని భావిస్తాం. ఓకే అండి. ఎస్ సతీష్ గారు, సో ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు ఎవరు ఫిరాయింపులు చేశారో బాగా తెలుసు. ఒక పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళను ఎవరు మంత్రులుగా చేశారో కూడా తెలుసు. మరి ఎవరు కుక్కలో వీధి కుక్కలా లేకపోతే పిచ్చి కుక్కలా అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నీతి మాకు వర్తించదు, ఎదుటి వాళ్ళకే వర్తిస్తున్నది కదా శోచనీయ అంశం రాజకీయాలలో. ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచన చేయాలనేది కాంగ్రెస్ పార్టీ. మేడం ప్లీజ్, వారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదమ్మా. ఎవరు మేడం ప్లీజ్, మీరు డిబేట్ చేసేటప్పుడు దయచేసి యాంకర్ గారు వారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదమ్మా. నేను ఆమె కంటే ఎక్కువ అరవగలుగుతా, ఆమె కంటే ఎక్కువ డిఫెండ్ చేయగలుగుతా. ఒక్క నిమిషం ఆగండి, ఆయన వర్షన్ విన్నాక మీరు చెప్పొచ్చు. ఎస్ సతీష్ గారు. అర్థం లేని వాదన చేస్తే మీనింగ్లెస్. వీక్షకులు గాని మిగతా వాళ్ళు గాని మనం అసహించుకుంటారు అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల గురించి కన్సర్న్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా సంతోషం. మరి ఆ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళను, ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళను, ఉద్యమం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళను గతంలో ఏం చేశారో కూడా గుర్తు పెట్టుకోవాలి. అది తెలియకపోతే మర్చిపోతే ఈ సమాజం మర్చిపోదు కదా. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడని కాంగ్రెస్ పార్టీగా అప్పీల్ చేస్తాం. ఈ రోజు ఒక దళిత కుటుంబానికి చెందిన బాల్తసుమన్ అన్న ఏం చేసిండు? ఉద్యమకారుడు
చేసినందుకు వివేక్ గారు ఏం చేసిర్రు? మేడం, ఆయన ఉద్యమకారుడా? ఏ విధంగా పోలీసు వాళ్ళ గురించి తీసుకొని మాట్లాడమనేది ఒక తెలంగాణ పౌరుడిగా సతీష్ గారు ఇందాక ఒక పాయింట్ మల్లేశ్వర్ గారు చెప్పారు. ఇప్పుడు ఒకటి రెడ్డిలు, ఇప్పుడు జీవన్ రెడ్డికి కానీ రాజగోపాల్ రెడ్డికి కానీ ఇద్దరు అసంతృప్తిగా ఉన్నారు. ఇద్దరు విషయంలో మీరు ఇందాక ఒక మాట అన్నారు, పార్టీ నుంచి వదులుకోవడానికి ఎవరము సిద్ధంగా లేము, ఖచ్చితంగా మాట్లాడతాము, వారితో చర్చిస్తామని చెప్పేసి అన్నారు. కరెక్టే, కానీ నిజంగా ఇద్దరికి గనక ఇస్తే ఇద్దరు రెడ్డిల విషయం వస్తుంది. బీసీలకు మీరేమో ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీలకు సంబంధించి సీరియస్ గా ఫైట్ చేస్తున్న వేం నరేందర్ రెడ్డి గాని చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి విషయాల్లో మీరు పక్కన పెట్టేసి వీళ్ళిద్దరికే ఇంపార్టెన్స్. ఇంకొకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, మళ్ళీ రాజగోపాల్ రెడ్డి, ఒకటే ఫ్యామిలీ నుంచి ఇద్దరిని ఎట్లా తీసుకుంటారన్న ఈ వాదనలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఏం చేస్తారన్నదే క్వశ్చన్స్. వార్తల్లో వస్తున్నటువంటి మన సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మేము సామాజిక స్పృహ ఆధారంగా సామాజిక కోణంలో ఆలోచన చేసి ఎవరికి ఇస్తే బాగుంటది, ఎవరికి సామాజిక సమతుల్యతను పాటించి బెర్తులు ఖరారు చేస్తారు తప్పితే బీఆర్ఎస్ లెక్కనో లేదంటే ఉన్నటువంటి ప్రజెంట్ తొలగించినటువంటి బీజేపీ లెక్కనో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆలోచన చేసి అంటే మీ లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు ఒక్క సామాజిక సమతుల్యాన్ని పాటించే ఇప్పుడు ఒక నిమిషం సునీత గారు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు సతీష్ గారు మీ లెక్క ప్రకారం చెప్పినా, ఇప్పుడు సీట్ల రిజర్వేషన్ల ప్రకారం చూసినా, మీరు అంటున్న ఈ లెక్కల సామాజిక పరంగా ఇవన్నీ బేరీ చేసుకున్నా ఒక్క రెడ్డికి మాత్రమే ఇప్పుడు సీట్ ఉంది. మీ ఇప్పుడు ఇద్దరున్నారు, ఏం చేస్తారనేది క్వశ్చన్. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా సామాజిక బ్యాలెన్స్ చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. ఎవరు చేసినా చేయకపోయినా మేము చేస్తాం. ఖచ్చితంగా ఇద్దరు ఓసీలకు అనేది అవకాశం ఉండకపోవచ్చు అనేది కూడా పర్సనల్ గా నా భావన. అటు పిసిసి గాని ఏఐసిసి గాని సమన్వయం చేసుకుని ఖచ్చితంగా సామాజిక సమతుల్యాన్ని పాటిస్తారు తప్పితే ఎక్కడ కూడా ఏకపక్షంగా ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయదు. మొన్న ఒక హింట్ కూడా ఇచ్చారు, ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ టైంలో కూడా హింట్ ఇచ్చారు. మంత్రులు గనక సీరియస్ గా వర్క్ చేయకపోతే ఈవెన్ అలా వాళ్ళు ఇప్పుడు కేబినెట్ లో వాళ్ళు ఉంటారా లేదా అనేది కూడా డౌటే. సో అందరూ స్ట్రిక్ట్ గా పనిచేయాలని చెప్పేసి ఎంత సీరియస్ గా తీసుకున్నారో అందరం చూస్తాం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరన్న లెక్క ప్రకారం చూస్తే, ఒక నిమిషం అండి, మీరన్న లెక్క ప్రకారం చూసినా కోమటిరెడ్డిని సైడ్ చేసి ఆ ప్లేస్ లో రాజగోపాల్ రెడ్డిని పెడతారా అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ సామాజిక సమీకరణలు అవి సమతుల్యంగా ఒక నిమిషం మీ టైంకి వస్తాను, నేను మీ సమయంకి వస్తాను, మీ రౌండ్ కి వస్తాను, అప్పుడు మాట్లాడొచ్చు. నెక్స్ట్ ఆచార్య గారి తర్వాత మీరు మాట్లాడండి. సతీష్ గారు ఒకసారి దీనికి క్లారిటీ. సామాజిక సమతుల్యాన్ని పాటించే విధంగా ఏఐసిసి గాని పిఐసిసి సమన్వయంతో భర్తలు అంటే ఇప్పుడు కోమటిరెడ్డిని తప్పిస్తారా, ఆయన ప్లేస్ లో ఈయన పంపిస్తారా? ఒకవేళ ఏం చేయాలనేది ఏఐసిసి గాని పిసిసి గాని ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి భర్తీ చేయవలసినప్పుడు మిగతా సామాజిక వర్గం గురించి కూడా ఆలోచన చేస్తుంది. అంతే తప్పితే ఒక సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేయడం అనేది ఉండదు. అది ఖచ్చితమైనటువంటి ఏఐసిసి దిశానిర్దేశం. అంతే తప్పితే ఒకే సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేయడం అనేది సాధ్యం కాదు. నల్గొండ నుంచి ఆల్రెడీ ప్రాతినిధ్యం ఉన్నటువంటి పరిస్థితి లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి వారి పట్ల ఆలోచన చేసి మిగతా వారి గురించి ఆలోచించవలసినటువంటి పరిస్థితులు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా సామాజిక సమతుల్యాన్ని పాటించే మంత్రి పదవులు కానీ లేదంటే రాజ్యసభ సీట్లు కానీ ఖరారు చేసే అవకాశం ఉంటుంది తప్పితే అందులో ఎలాంటి సెకండ్ థాట్ ఉండకూడదు అనేది కూడా ఆలోచన. ఓకే, ఆచార్య గారు, సో వింటున్నారు ఏంటి సిచ్యువేషన్? నిజంగానే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారా? ప్రధానంగా రాహుల్ గాంధీ గారు 42% బీసీలకు అన్ని విషయాలలో అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా పదే వాళ్ళ మేనిఫెస్టోలో కానీ వాళ్ళు పెట్టినటువంటి బీసీ మీటింగ్ లో కానీ 42% ఇస్తారు. సరే, స్థానిక ఎన్నికల కోర్టు తీర్పుల వల్ల రాలేకపోయింది, ఓకే. కనీసము ఇవ్వవలసిన జాగాలన్నా 42% బీసీలకు మంత్రివర్గంలా లేకపోతే కార్పొరేషన్లా లేకపోతే ఇతరత్ర విషయాలలో చూడాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. కేవలము రాజగోపాల్ రెడ్డి లేకపోతే జీవన్ రెడ్డి గురించి ఆలోచన చేయడం అనేది కాదు. దీంట్లో ఇవాళ బీసీలను రెచ్చగొట్టి బీసీలకు అందని పండుని నోట్లు పెట్టినట్టు చేసి తినేటట్టు చేసి ఇవాళ ఆశ కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా మిత్రుడు మన సతీష్ గారు చెప్పాలి. రెండోది ఏంటంటే ఇవాళ నేను మొదలే చెప్పిన
అంతర్గత విషయాలలో ఒక పార్టీ మాట్లాడడం సమంజసం కాదు, అది రాజనీతి కాదు. కాకపోతే మీరు డిబేట్ పెట్టింది కాబట్టి కొన్ని విషయాలు చెప్పవలసినటువంటి అవకాశం. ఇప్పుడు మీరే చెప్పండి ఆచార్య గారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎందుకు పిలవాల్సి వచ్చిందంటే కూడా రాజగోపాల్ రెడ్డి మాజీ బీజేపీ నేత, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళారు, ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి సో బీజేపీ స్టాండ్ కూడా తెలుసుకోవాలి కాబట్టి మనం మాట్లాడాల్సిందే అంతే. 6 నెలల క్రితము బీజేపీలో చేరిండు, రిజైన్ చేసిండు, ఎన్నికలలో ఓడిపోయిండు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఇక ఆయన సీనియర్ లీడర్ అంటే దేంట్లో సీనియర్? ఆయన రాజకీయ సీనియర్ లీడర్, దాన్ని నేను ఒప్పుకుంటా. కానీ బీజేపీలో సీనియర్ లీడర్ కాడు. ఆయన వచ్చిందే 6 నెలలు అయింది. ఇలా ఏ రాజకీయ సీనియర్ నేత అనలే, జస్ట్ మాజీ బీజేపీ నేత అని చెప్పాను అంతే. మాజీ సీనియర్ బీజేపీ నేత అన్నారు. అయితే నేను ఏమంటున్నా, మాజీ బీజేపీ నేత అన్నాను. చెప్పండి. 6 లక్షలు వాస్తవంగా బీజేపీలో ఉన్నప్పుడు కూడా మేము వారితో చాలా విషయాలు మాట్లాడినప్పుడు వారు ఒకటే చెప్పేది, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపనీకే నేను బీజేపీలోకి వచ్చిన. ఒకవేళ బీజేపీ ఆ దిశ ముందుకు వెళ్ళకపోయినప్పుడు నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పోతున్నా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వల్ల అక్కడ ఆయనకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా, ఆయన ఆశయం ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఆయన అనుకున్నటువంటి విషయం ఏంది అనేది మనం లోతుగా మాట్లాడవలసినటువంటి అవకాశం ఉంటది. నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సైమల్టేనియస్ గా భారతీయ ఏదైతే బీసీలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రివర్గంలా ఇవాళ ఒక బీసీ ఉప ముఖ్యమంత్రి లేడు. ఈ సుమారుగా 56% బీసీలుంటే ఈ జనాభాకు ఒక ఉప ముఖ్యమంత్రి లేడు. దాన్ని కూడా సతీష్ గారు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక దళితుడికి ఇచ్చిండ్రు, ఒక అగ్రవర్ణాల వల్ల రేవంత్ రెడ్డికి ఇచ్చిండ్రు. అదే విషయంగా బీసీలకు కూడా ఒక మంత్రిత్వం ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం, తెలంగాణ బీసీ సమాజానికి ఆ గౌరవం దక్కాల్సినటువంటి అవసరం ఉంది. 42% అని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇవాళ 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఇంకొక సంవత్సరంన్నర అయితే మళ్ళీ ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది. మీరు కూడా ఒక బీసీ బిడ్డగా మీరు కూడా ఆలోచన చేయాలనేటువంటిది మా అభిప్రాయం. అంతర్గత కలహాలు దాన్ని రూపుమాపుకునేటువంటిది జాతీయ వాళ్ళ యొక్క కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఎట్లా బుజ్జగించుకుంటారు అనేది ఒకటి. అంటే ఒకటి ఒంటె పెదవులకు ఆశపడ్డట్టు అది పడేది తినేది లేదు. కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి, ఆ పెదవి ఎప్పుడు ఊసిపడుతుంది, ఎప్పుడు తిందామని. ఈ ఊసిపడే పెదవులు ఎలకాలం ఏముండవు ఏ రాజకీయ పార్టీలో. సిద్ధాంత పరంగా భావసారూప్యత కలిగినటువంటి ఒక రాజకీయ ప్రముఖులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని ఈ సందర్భంగా నేను సునీత గారు, సో మీ సబ్మిషన్ ఏంటి ఇప్పుడు చెప్పండి. నేను చెప్పేది ఒక్కటే అండి, అది దొందే బీజేపీ కాంగ్రెస్. ఎందుకంటే మొన్న జరిగిన జూబ్లీస్ ఎలక్షన్ లోనే అర్థమైపోయింది, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా. వాళ్ళ ముంగటనే ఏమైందో వాళ్ళందరికీ తెలుసు. కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేయలేదు, మేము వాళ్ళతో కొట్లాడినా గానీ ఏం చేసినామో వాళ్ళ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ గురించి మాట్లాడిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు సతీష్ గారు చెప్తున్నారు కదా, సతీష్ గారు చెప్పేది దొంగ ఓట్ల వల్ల గెలిచిరు, దొంగ మాటల వల్ల గెలిచిరు వాళ్ళు. ఈ రోజు మేము కాదు, కేవలం ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడ నుంచి ఎక్కడ పోతారో ఆయనకే తెలియదు కాబట్టి ఆయన గురించి మాట్లాడి కూడా వేస్టే. పాపం జీవన్ రెడ్డి అన్న గురించి అంటే సీనియర్ కాబట్టి ఆయనకు కంపల్సరీ ఇస్తారు. ఈయనకేదో రాజ్యసభ ఇస్తారు, ఆయనకేదో మినిస్టర్, ఇద్దరికైతే కంపల్సరీ ఇస్తారండి. ఇవ్వకుండా అయితే ఏది పోదు. కాబట్టి మేము అనేది ఏమంటున్నామంటే, ఈ రోజు కేవలం మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటే తిట్టిపిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోరు. ఇంకోటి, వాళ్ళు గెలిచింది అక్కడ కేంద్రంలో బీజేపీ వాళ్ళు, అక్కడ మోడీ గారు చూసుకుంటున్నారు, ప్రజలేందో చెప్తున్నారు, అక్కడే చెప్తున్నారు. ఇక్కడ
ఇక్కడ ఏందో ప్రజలు కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు బాధపడుతుంది ఒకటే, ఈ రోజు కేసీఆర్ గారు చేయనప్పుడు కేసీఆర్ గారికి ఇంత మద్దతు తెలుపుతుంటే మీరు పోయి అక్కడ కుక్కర్లు వంచడం, చీరలు వంచడం జరుగుతుంది. 13 సంవత్సరాల అబ్బాయితోటి ఓటేపిస్తున్నారంటే ఈ రోజు మీరు అన్నారు కదా మేడం ఇంత ముందుకు, మీకు సీరియస్ గా చెప్పారు కదా ఎలక్షన్ లో చాలా గట్టిగా చేయాలి, మనము ప్రయత్నం చేయాలంటే అది చేస్తూనే ఉన్నారు కదా. బస్సులు ఎందుకు ఫ్రీ పెట్టిరు? ఇక్కడ నుంచి తీసుకుపోయి మనుషులకి అక్కడ ఓట్లు వేయించుకొని పెట్టుకున్నారు. 13 సంవత్సరాల అబ్బాయికి లైవ్ కేవలం ఈ రోజు హైకమాండ్ 2 శాఖలు సంఖ్యలో పెట్టుకొని తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డికి నేను ఏమంటున్నానంటే, ఒకటి ఆరోగ్య శాఖ, ఒకటి హైకమాండ్ ఒకటి. నేను ఏమంటున్నాను, ఈ రోజు మీకు విద్యాశాఖ సంఖ్యలో పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ విద్యాశాఖ ఎంత ప్రజలకు ఇబ్బంది పడుతుంది. ఈ రోజు గుక్కులలో గానీ ఎక్కడైనా గానీ ప్రజలు మొత్తము లైన్ కట్టేది గవర్నమెంట్ హాస్పిటల్ అలా లైన్ కడుతున్నారు. ఈ రోజు రెడ్ పెంటలు వేసి వెల్కమ్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు. అంటే ఈ రోజు ఎవరు ఏందో అని గవర్నమెంట్ అనేది తెలుస్తుంది. కాబట్టి వచ్చే గత 2 ఏళ్లలో మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. ఇంకా మీరు ఈ అబద్ధాల వల్ల గెలిచిన ఓట్లతోటి ప్రజలే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదేదైతే మీరు ఇస్తున్న హామీలు నెరవేర్చలేదో అప్పుడు ఏవైతే మీరు చేస్తారన్నా గానీ వాళ్ళు ప్రజలు ఏం నమ్మరు, మీకు ఓట్లు వేయరు. ఇంకోటి మేడం, ఇప్పుడు అన్నాడు సతీష్ అన్న ఒకటి ఏమన్నారంటే, మీ కేసీఆర్ గారిని ఏం చేసిరో మీకు అర్థమైతలేదా, మీ పార్టీని ఏం చేసిరో మీకు అర్థమైతలేదా అని అన్నారు. మా పార్టీని ఎవరేం చేయలేదండి, మా పార్టీని ఎవరేం చేయలేరు. కేవలం మీ రేవంత్ రెడ్డి గారు ఆ బూత్ మాటలతోటి, బూత్ మాటలతోటే కేవలము ప్రజలను ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మీ రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, మీరు ఒక సీఎం అండి, మీరు ఒక సీఎం గా మాట్లాడమని చెప్పండి. మా కేసీఆర్ గారి నుంచి కానీ మా కేటీఆర్ గారి నుంచి కానీ ఎవరు మాట్లాడినా మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వచ్చే 2 ఏళ్ల మీరు ఇప్పుడు ఎన్ని ఎలక్షన్స్ పెట్టినా మీరు రౌడీజమే చేస్తారు, మీరు గుండాయిజమే చేస్తారు కాంగ్రెస్ లోనే అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఏం చేసినా మాకేం కాదు. వచ్చే తగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తగిన గుణపాఠం మేము చెప్తాము. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అందరూ బీఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యేలు. కాబట్టి మేము కంపల్సరీ మేయర్ సీట్ కూడా కొట్టేది మేమే. కాబట్టి మీరు ఎంత ప్రయత్నాలు చేసినా ఏం చేసినా గానీ ఇక్కడ మేయర్ సీట్ కొట్టేది మేమే. ఇంకోటి మేడం, ఈడ కార్పొరేషన్లలో ఎవరెవరు అయితే ఏ గలీలలో ఏమేం చేసిరో విడగొట్టిండు. ఇప్పుడు మున్సిపల్ అనేటి జిహెచ్ఎంసీ అనేటి 300 చేసిండు. 150లో 300 చేసిండు. అంటే మేము వీధికి పని చేసినాము. మా బీఆర్ఎస్ వాళ్ళది ప్రతి ఒక్కరికి చెందింది. కాబట్టి బీఆర్ఎస్ కార్పొరేటర్లను విడగొట్టాలని చేసిండు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను విడగొట్టినా మళ్ళీ కొత్తగా వచ్చినా గెలిపించుకునేది మేమే. కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. ఆయన 300 చేసినా 600 చేసినా ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మీరు మాట్లాడే ముందు ఒకటి మేము ఎట్లా మాట్లాడాలని మీరు అంటున్నారో మీరు కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటదని కోరుకుంటున్నాను సతీష్ అన్న. ఓకే సతీష్ గారు, సో ఇందాక ఆచార్య గారు చెప్తున్నప్పుడు మీరు సబ్మిషన్ చెప్పారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారిత రాష్ట్రాల్లో ఎందుకు ఈ బీసీ రిజర్వేషన్ల మీద చట్టసభలను ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలను ప్రవేశపెట్టి ఎందుకు చర్చించలేదో మా అన్న బీసీ బిడ్డగా మా అన్నకు కూడా బాగా తెలుసు. మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్ గారిని తొలగించి ఎవరిని పెట్టినో కూడా బాగా తెలుసు. దాంతో పాటుగా బీజేఎల్పీ లీడర్ ఎవరున్నారో మనందరూ కూడా బాగా తెలుసు. కానీ మేమంటామంటే వారు చెప్పడానికి మాత్రం చాలా బాగుంటది, ఇంప్లిమెంట్ చేయడం మాత్రం మాతో కాదన్నది సింపుల్ అండి. సతీష్ గారు, యాక్చువల్లీ బీసీలకు సంబంధించిన నినాదం రగిల్చిందే కాంగ్రెస్. కాబట్టి వాళ్ళందరూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు ఏం చేశారో చెప్తున్నా నేను. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి పని, సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ప్రవేశపెట్టి అసెంబ్లీ సభ్యులందరూ ఎమ్మెల్యేలందరితో కూడా రిజాల్వ్ చేయించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే 9th షెడ్యూల్లో చేర్చబడినటువంటి విధానానికి అనుగుణంగా రాష్ట్రపతి గారికి ఒక బిల్లు, గౌరవ హోం సెక్రటరీ గారికి ఒక బిల్లు పంపినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని. మరి చిత్తశుద్ధి అనేది ఉందా లేదా? చిత్తశుద్ధి కనుక భారతీయ జనతా పార్టీకి ఉంటే 9th షెడ్యూల్లో ఎందుకు 42% విద్యా ఉపాధి అవకాశాల్లో స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశం కల్పించడానికి మాత్రం వాళ్ళు ఆలోచన చేయరు. చాలా సంతోషం. అయినా మేము దానిపైన కట్టుబడి ఉన్నాం. మంత్రిమండలిలో కూడా ఖచ్చితంగా ఏదైతే కార్పొరేషన్లలో ఖచ్చితంగా 42% అమలు చేస్తా ఉన్నాం. ఏవైతే మిగిలిపోయినటువంటి కార్పొరేషన్ పదవులు ఉన్నాయో ఖచ్చితంగా అత్యధికంగా బీసీలకు వేయడానికి కూడా ఆ లిస్టు తయారైంది అనేది కూడా మా ఆచార్యన్న ఒక్కసారి ఆయన వారికి తెలుసు. ఎందుకంటే మళ్ళీ కూడా మీ ద్వారా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు సునీత గారు ఒక మాట మాట్లాడారు.
దొంగ ఓటుతో గెలిచారంటే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఓటర్ను గౌరవిస్తాం, వాళ్ళు దొంగలుగా ట్రీట్ చేయం. వాళ్ళు విఘ్నులు వెళ్ళినటువంటి ఓటర్లు నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడదు. దిస్ నాట్ ది వే. తప్పండి, ఇంకా మాట్లాడలేదు యాంకర్ గారు. మేడం, దొంగ హామీలు ఇస్తే మీకు దొంగ హామీలు ఎవరు ఇచ్చిండ్రో, ఏం చేసిండ్రో, దళితులు ముఖ్యమంత్రి చేసిండ్రు, ముఖ్యమంత్రి ఉన్నటువంటి వాళ్ళను సతీష్ గారు సింపుల్ అండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారా లేదని పక్కన పెడితే, ఒకటి మీరు చెప్పిన మాటలకు సంబంధించి అధికారంలోకి వచ్చారు, మీరు అధికారంలోకి వచ్చారు. మంచి పద్ధతి కాదు. ఓటర్లను దొంగ ఓటర్లు అనడం అనేది ఇది యాక్సెప్టబుల్ వాడా? ఈ విధంగా మాట్లాడడం సమంజసమా? మేమేమంటాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వ్యక్తులు కాబట్టి మాకు అవకాశం కల్పించారు. వారు దొంగ హామీలు ఇచ్చింది కాబట్టి మనమా ఇక్కడ నుంచి పబ్లిక్ తీసుకుని అక్కడ వేసినప్పుడు కనిపిస్తలేదా మీకు? ఒక 13 సంవత్సరాల అబ్బాయికి ఓటర్ ఎట్లుంటదండి? ఓటు ఎట్లుంటది? ఓటర్కి ఎట్లుంటది చెప్పండి మాకు, ఎట్లుంటదండి? మొన్న లైవ్ గా చూసారు కదా, అప్పుడు మీకు కన్ను కనిపించలేదా సతీష్ గారు? మీకు కనిపించలేదా అంటున్నా? 13 సంవత్సరాల అబ్బాయికి ఓటు ఎవరు కల్పిస్తారో కూడా అవగాహన లేకుంటే నేను చేయగలుగుతా? 13 సంవత్సరాల అబ్బాయికి ఏ విధంగా ఇస్తారో కూడా కనీస అవగాహన లేకపోతే నేను చేయగలుగుతా? ఆమె క్వశ్చన్ ఏంటంటే 13 సంవత్సరాల వారికి కూడా ఓటు ఇచ్చారు, మీరు అందరికి ఇచ్చి దొంగ ఓట్లు ఇస్తున్నారని చెప్పేసి ఆవిడ అంటున్నారు. అవగాహన లేకపోతే నేను చేయగలుగుతాము? ఒక నిమిషం సతీష్ గారు, ఒక్క నిమిషం ఆగండి. సంత గారు ఒక్క నిమిషం, ఉండదు కదా. ఒక నిమిషం ఆగండి. సతీష్ గారు, సంత గారు ఒక్క నిమిషం ఆగండి. మల్లేశ్వర్ గారు, సో ఒకటి ఏంటంటే కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ కు సంబంధించి హైకమాండ్ కు వెళ్లాల్సిందే, ఢిల్లీకి వెళ్లాల్సిందే, అక్కడ చర్చించాల్సిందే. ఇవన్నీ విషయాలు ఒకసారి చూసినా కూడా ప్రతిసారి ఆ ఢిల్లీకి వెళ్లి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అంటే కాంగ్రెస్ నిర్ణయ అధికారం ఎక్కడైనా బలహీన పడుతుంది అనుకోవచ్చా? మేడం నేను ఒక నిమిషం సునీత గారు, మల్లేశ్వర్ గారు తర్వాత మాట్లాడొచ్చు. చెప్పండి మల్లేశ్వర్. కాంగ్రెస్ జాతీయ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అప్పటిదప్పుడు ఏ వాడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ అంతా కూడా వాళ్ళకు ఒక ఇన్ఛార్జ్ ఉంటుంది, ఒక డెకోరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పిసిసి అధ్యక్షులు, ఇక్కడ తెలంగాణ జాతీయ పార్టీ నుంచి ఒక ఇన్ఛార్జి, తర్వాత ఒకవేళ అధికార పార్టీలో ఉంటే ముఖ్యమంత్రి కీలక పాత్ర వహిస్తూ వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేట్ లిస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ ఒపీనియన్స్ తోటి పాటు ఇన్ఛార్జి కూడా ఇక్కడ కీలక భూమిక పోషిస్తారు. మన మీనాక్షి నటరాజు ఉంది కదా, కాబట్టి ఈ పద్ధతిలో వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక, వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎవరికి పదవులు కట్టబెట్టాలనే పరిస్థితి అధిష్టానం చూసుకుంటది. అయితే జాతీయ పార్టీ మొత్తము ఇక్కడ ఢిల్లీ కేంద్రంగా నడిపిస్తున్నది అంటే ఏ జాతీయ పార్టీలు అంటేనే అంత ఆ పద్ధతులు ఉంటాయి. బీజేపీ కూడా అంతే కదా, బీజేపీ మోడీని, అమిత్ షాను, లేకపోతే మొన్న వచ్చిన నవీన్ కాదని ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు అక్కడక్కడ స్థానికంగా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఇటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. కానీ ఇది ఏముండదు. ఇది ఏమైనప్పటికీ కూడా ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ ఇప్పటిది కాదు, ఇది గత దాదాపుగా 2 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉన్నది. నేనే ముఖ్యమంత్రి అంటాడు, లేకపోతే ఆయన కూడా రేవంత్ రెడ్డి గారిని లేకపోతే కాంగ్రెస్ పార్టీని విమర్శించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన అన్న లేదు, తమ్ముడు లేదు అన్న పద్ధతిలో మాట్లాడుతాడు. కాకపోతే ఆయన బలంగా ఆర్థికంగా ఉండవచ్చు, కానీ ఆర్థికమైనటువంటి వ్యవహారాలతోటి అన్ని పదవులు వస్తాయని అనుకోవడానికి కూడా అది సరైనది కాదు. ఇంకొకటి ఏంటంటే మల్లేశ్వర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ 2.5 సంవత్సరాల దగ్గరలో ఉన్నాం. అంతా ఇప్పుడు వచ్చిన అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే చాలా అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ మంచి ఫైట్, మనకు మున్సిపల్ ఈ టైంలో కూడా ఫైట్ చూస్తున్నాము. ఇంకో పక్క అభివృద్ధి గురించి, ఈ సంక్షేమ పథకాలు, వీటి గురించి డిస్కషన్ అవుతున్న టైంలో స్టిల్ కాంగ్రెస్ లో ఈ కుమ్ములాటలు, వర్గపోరు, ఇంకా పదవుల కోసమే ఇవన్నీ ఇప్పటి వరకు. ఇంకా 2 ఏళ్ళు అయితే అయిపోద్ది, మళ్ళీ టర్మ్ వస్తుంది నెక్స్ట్ టైం. ఈ టైంలో కూడా ఇంకా ఈ వర్గపోరుని ఏ రకంగా చూడొచ్చు? అసలు ఈ కుమ్ములాట కాంగ్రెస్ పార్టీ ఇదంతా అనేది కూడా పబ్లిక్ ఎవరు పట్టించుకోవడం లేదండి. పబ్లిక్ పట్టించుకుంటే మొన్న ఓట్లల్లో కాంగ్రెస్ కి ఇంత పట్టం కట్టే పరిస్థితి కాదు. ఎందుకంటే మున్సిపల్స్ లో కావచ్చు, పంచాయతీలో కావచ్చు, చాలా
చాలా అండగా నిలిచి నీకు వాళ్ళకు మనకు పట్టం కట్టినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీలో కానీ ఆచార్యంగా సింపుల్ గా చెప్పిండు, పార్టీల పరమైనటువంటి కొమ్ములాటల గురించి కానీ అసంతృప్తుల గురించి కానీ ఇంకో పార్టీ వాళ్ళు డిస్కస్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రజలు, మన తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ఎవరు ఎక్కడ ఏం జరిగినా పట్టించుకోరు. వాళ్ళు ఎక్కడ అంటే ఓటు ద్వారానే వాళ్ళ రిజల్ట్ చెప్తారు. ఆ ఓటు ద్వారా రిజల్ట్ చెప్తున్న క్రమంలో పురపోల్సులో కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ కు మంచి అంటే మెజార్టీ ఇయ్యారు. అయితే మెజార్టీ ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్ ను బాగా భుజాన్ని వేసుకున్నారని కాదు. రెండోది, ఒకటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో పాటు అధికార పార్టీకి ఎక్కడ కూడా స్థానిక సంస్థలలో సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఆ పద్ధతిలోనే ఇక్కడ కూడా చేసేది మనకు ఈ పద్ధతిలో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా ప్రెస్ మీట్ అని చెప్పాడు, మేము 80 to 90% మేము డెఫినెట్ గెలుస్తామని చెప్పారు. మొత్తానికి దాదాపుగా 80% క్రాస్ అయినటువంటి గణాంకాలు చెప్తా ఉన్నాయి. అయితే పంచాయతీ ఎన్నికలలో కూడా అదే పద్ధతులు వచ్చినా కూడా కొంత ఒక్కటి మాత్రము మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కొంత ముందుకు వచ్చింది. మళ్ళా ఈ పురపోల్స్ కాడికి వచ్చేసరికి ఒక కరీంనగర్ కార్పొరేషన్ మినహా బీజేపీ వెనుకబడి ఉన్నది. అయితే దానికి కారణం కూడా ఏంటంటే 16% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఇవాళ 28% పెరిగింది అనేది. 16% ఎప్పుడు ఎందుకు తగ్గింది? 37% నుంచి నవంబర్ లో జరిగిన ఎన్నికలకు మేలో జరిగిన ఏప్రిల్ లో జరిగిన ఎన్నికలకు దాదాపు 37% ఉన్నటువంటిది 16 పడిపోయింది. 16 నుంచి మళ్ళీ ఇప్పుడు 20 పెరిగిందంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే, ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి వాడుతా ఉన్నది, బీజేపీకి బీఆర్ఎస్ వాడుతున్నాయి. కానీ పర్మనెంట్ సెటప్, పర్మనెంట్ 40% 39 పాయింట్ చేంజ్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అసెంబ్లీలో, తర్వాత పార్టీకి చేసింది. పార్టీ తర్వాత మళ్ళీ అదే 39 పార్టీ మధ్య కాంగ్రెస్ స్థిరంగా నిలకడగా ఉన్నది. ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి మల్లేశ్వర్ గారు. ఒకటి, ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవి ఉన్నాయి. ఈ టైంలో ఇప్పుడు ఇద్దరు సీనియర్ నేతలు ఎవరికి ఏం పదవి వస్తుందా తెలియని డైలమా. ఆల్రెడీ అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ విషయంలో ఫోకస్ చేస్తుంది. సో ఇద్దరికి ఒక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అది కాంగ్రెస్ పార్టీకి మంచిదైనా కూడా ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఏ పార్టీకి కలిసి వస్తుంది? వీళ్ళది అసలు వీళ్ళ పంచాయతీని ప్రజలు పట్టించుకోరు. ఈ అధికార పార్టీ ఏదైతే ఉన్నదో దానికి జిహెచ్ఎంసీ కావచ్చు, రేపు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళా కాంగ్రెస్ కి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు పట్టణాలకు పరిమితమైనటువంటి బీజేపీ కూడా ఇలా పట్టణాలలో కూడా పర్ఫామ్ చేయలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనము సరే నాయకత్వ లోపమని మనం ఒక రాజకీయ పార్టీ లాగా చెప్పే పరిస్థితి కాదు. కానీ కొంత ఇప్పుడు మాకు నేను సస్పెండ్ చేసేది అంటే, మొన్న ఎన్నికల ముందు విభజన చట్టాలకు సంబంధించినటువంటి అంశాలను కేంద్రము యూనియన్ బడ్జెట్ లో ఎక్కడ ప్రస్తావన చేయలేదు అన్న ఆచార్యంలో ఉన్నది. అయితే అక్కడ ఆ చర్చ ఓన్లీ ఒక రైలు కారిడార్ తప్ప ఎక్కడ కూడా గణనీయమైనటువంటి, ఇప్పుడు దాదాపుగా 1,63,000 కోట్ల ప్రపోజల్స్ పెడితే ఎక్కడ కూడా మూసివి కావచ్చు, తర్వాత ఫ్యూచర్ సిటీ ఇవన్నీ కూడా పెడితేందంటే అక్కడ ఏం చేయాలి. అయితే అంతకుముందు నేను బీజేపీ ఏం చెప్పేదంటే, కేసీఆర్ మాకు గౌరవిస్తలేదు, కేసీఆర్ దేక్తలేదు, కేసీఆర్ మమ్మల్ని ఆహ్వానిస్తలేడు, మాకు రెస్పెక్ట్ ఇస్తలేడు అని చెప్పి మరి ఇలా రేవంత్ రెడ్డి గారు మా పెద్దనానే చెప్తా ఉన్నాడు కదా. పెద్దనాన్ని చెప్పేటప్పుడు మరి బీజేపీ పరిస్థితి లేదు. ఇది ఎన్నికల ముందే అటువంటి యూనియన్ బడ్జెట్ లో నిధుల కేటాయింపులో కొంత లోపం కనిపించడం వల్ల కూడా విద్యావంతులు కూడా కొంత బీజేపీకి మీకు తిరస్కరించినట్టు గణాంకాలు చెప్తాం. సునీత గారు, మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు సతీష్ అన్న గారు చెప్పారు, అవగాహన లేని వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసి అంటే తెలుసా? మీరు అన్నారు కదా ప్రతి ఒక్కటి ఢిల్లీకే పోవాల్సి వస్తుంది అంటే, ప్రతి ఒక్కటి ఢిల్లీకే. కేవలం
ఎల్ఓసి గురించి ఒక ఎల్ఓసి అయినా గానీ సీఎం రిలీఫ్ ఫండ్ అయినా గానీ ప్రతి ఒక్కటి కూడా ఢిల్లీకే పోవాల్సి వస్తుంది. అంటే ఈ రోజు కేసీఆర్ గారు ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలలో తీసుకొచ్చిన పద్మారావు గారు మా దగ్గర గ్యాస్ బెస్ట్ అయితే 10 నిమిషాలలో 25 లక్షలు తీసుకొచ్చి అడ్మిట్ చేసిండ్రు. అంటే యశోదల అంటే ఒక 10 నిమిషాలలో ఎక్కడ బేగంపేట ఎంత దూరము, ఢిల్లీ ఎంత దూరం. ఇప్పుడు ఒక ఎల్ఓసి ఇయ్యాలంటే కూడా ఢిల్లీ పోవాల్సి వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ప్రతి ఒక్కటి పోవాల్సింది ఢిల్లీ కాడ పోవాల్సింది. మూటలు తీసుకుపోయి ఆడ పెట్టేసి వస్తున్నాడు కేవలం, గానీ ఇక్కడ ఆయనతో జరిగేది ఏమీ లేదు. ఇంకొకటి అండి, ఇప్పుడు మా దగ్గర కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కేంద్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారికి మేము చెప్పేది ఏంటంటే మినిస్టర్ అండి ఆయన, సెంట్రల్ మినిస్టర్ అన్నప్పుడు ఏమేం చేయాలా? సెంట్రల్ మినిస్టర్ లో ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయండి మా ఏరియాలో, రైల్వే ల్యాండ్స్ ఉన్నాయి, అవి లీజుకి ఇస్తున్నారు 100 సంవత్సరాల కోట్లకు. అంటే 100 సంవత్సరాలు ఎవరు బతుకుంటారు? అవేవో ల్యాండ్స్ మరి గవర్నమెంట్ కి ఇస్తే డబుల్ బెడ్రూమ్లు కడతారు కదా, ఉన్న డబుల్ బెడ్రూమ్ మేము ఉన్నాయైతే అవి ఇస్తలేరు, కనీసం ఇవన్నీ ఇస్తారు. కాబట్టి అక్కడ ప్రజలు అనేది అందరు చూస్తూనే ఉన్నారు, మన హైదరాబాద్ లో గానీ ఎక్కడ గానీ చూస్తూనే ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం చేస్తలేరో ప్రజలు వస్తే జిహెచ్ఎంసీలో చూపిస్తారు. గత 2 ఏళ్ల తర్వాత కూడా మీరు ఈ రౌడీజం లో మీరు గెలిచినా సరే గత 2 ఏళ్ల తర్వాత మీకు ఉంటది వేరేగానే గారు. ఓకే, ఎస్ ఆచార్య గారు ఫైనల్ కమెంట్స్. కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతోటి కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులని వాళ్ళు మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవాలి. కేంద్ర మంత్రి రైల్వే భూములు ఇప్పిస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్లకి. మీరు ఆయన ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నారు, మీకు ఈ తెలివి లేకున్నదా? ఎవరు చెబుతున్నారు? రేవంత్ రెడ్డి గారు శాసనసభలోనే నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడలే, నువ్వు అంటే మాట్లాడుతున్నావు. పర్సనల్ వద్దండి ఆచార్య గారు, పర్సనల్ వద్దు. సునీత గారు ఒక్క నిమిషం ఆగండి. ఆచార్య గారు టైం తక్కువ ఉంది, ప్లీజ్ పర్సనల్ వద్దు, మన టాపిక్ కంక్లూడ్ చేయండి. మాట్లాడలేదు కదా, మాట్లాడినావు. ఒక నిమిషం మంత్రికి అధికారాలు ఉంటాయో ఆమెకు తెలియదు. ఈ రాష్ట్రంలో భూములు వంచే విషయం ఆమెకు అవగాహన నుండి మాట్లాడుతుందో లేదో నాకు తెలియదు. ఒక నిమిషం ఆగండి ఆచార్య గారు, మీరు పర్సనల్ గా వద్దండి ప్లీజ్, టాపిక్ కంక్లూడ్ చేయండి. మనం టైం అయిపోయింది, టాపిక్ కంక్లూడ్ చేయండి. ఆవిడ ఆగారు, మీరు టాపిక్ మాట్లాడండి. కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. రైట్ టైం అప్ అండి, సారీ అండి. థ్యాంక్ యూ అందరికి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు ఏదైతే తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి జీవన్ రెడ్డి పంచాయతీ మాత్రం అటు అధిష్టానం వరకు వెళ్ళింది. మరి అక్కడ వాళ్ళు ఏం చర్చిస్తారు ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ కి కూడా 2 చిక్కులు కనిపిస్తున్నాయి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి జీవన్ రెడ్డికి ఇద్దరికి గనక ఏదైనా పదవులు కట్టబెట్టినా అసలు కేబినెట్ లో ఒక్క రెడ్డికి మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. ఒకవేళ ఇద్దరికి ఇస్తే ఏంటి పరిస్థితి? లేదంటే నిజంగానే కోమటిరెడ్డిని పక్కకు తప్పించి రాజగోపాల్ రెడ్డికి ఆ ఛాన్స్ ఇస్తారా? ఇలాంటి అంశాలు కూడా చాలా ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ.